రాయలసీమలోనే ప్రత్యేకంగా నిలిచే ఎమ్మిగనూరు రైతుల జాతర ఈ ఏడాది కళ కోల్పోయింది. తరతరాలుగా జరుగుతున్న ఈ జాతర దుర్భిక్ష పరిస్థితుల వల్ల కొంతకాలంగా వెలవెలబోతోంది. కొనుగోళ్ల సందడి లేకుండా పోతోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి జాతర తరతరాలుగా జరుగుతోంది. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని రైతుల జాతరగా పిలుస్తారు. రాయలసీమ జిల్లాల్లో మొట్టమొదట ప్రారంభమయ్యే జాతరగా దీనికి గుర్తింపు ఉంది. ఎద్దులు, ఆవులు, ఇతర పశువులు, వ్యవసాయ పనిముట్ల క్రయ విక్రయాలకు ఈ రైతుల జాతర ప్రసిద్ధి. మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ఇక్కడికొచ్చి క్రయ విక్రయాలు జరుపుతుంటారు. ఈ నెల 15న ప్రారంభమైన జాతర వచ్చే నెల 15 వరకు కొనసాగనుంది. ఏటా ఈ సమయంలో సందడిగా ఉండాల్సిన జాతర ఈసారి వెలవెలబోతోంది. మునుపటి సందడి ఈసారి ఎమ్మిగనూరులో కనిపించడం లేదు. కొనేవారు లేకపోవడంతో విక్రేతలు ఎద్దులను వారం రోజులకే తీసుకెళ్లిపోయారు. వాతావరణ మార్పుల కారణంగా ఈసారి ఖరీఫ్, రబీ దిగుబడులు బాగా తగ్గాయి. చేతికొచ్చిన పంట ఉత్పత్తులకు ధరలు లేకపోవడంతో నష్టాలు చవిచూశారు. అప్పులు తీర్చేందుకు చాలా మంది రైతులు, కూలీలు వలసబాట పట్టారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని గ్రామాలు దాదాపు ఖాళీగా మారాయి. గ్రామాల్లో రైతులు లేకపోవడంతో జాతరకు వచ్చేవారు కరవయ్యారు. తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. జాతరకు వచ్చిన వారు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు. బండికి వచ్చింటే మరి మాకు పంటలు గిట్టుబాటు ధరలు లేక మేము ఏదో అగ్గువని అడగ వస్తుందని చూసాము. మరి వాళ్ళు వ్యాపారం గిట్టి తప్ప అని అంటున్నారు. మిరకాయలు రేట్లు లేవు. మందులు చూసే ఫుల్ నీళ్ళ మందులు, ఎరువు మందులు చాలా ఇబ్బంది అయిపోయింది. రేట్లు ఉంటే అది ఒక ఇట్లా కొనుక్కున్నా కానీ మనకి కనపడుతుండలేదు. రేట్ల వల్లనే ఆలోచన చేస్తాం. ఈ సంవత్సరం వడ్లే లేవు, అసలు వడ్ల రేట్ డౌన్ అయిపోయింది. డ్యూటీకి 10% వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, లేకుండా లేదు. ఈ మిరప పంట కూడా అంతగాలే. మరి కూరలుగా సార్ ఉపాసం ఎన్ని కట్టొస్తుంది. కాడి కట్టినాం కాబట్టి ఆపుకోవడానికి ఇబ్బంది కదా. మరి ఇంకా అప్పు చేసుకోవాల్సిందే. మరి ఈ సంవత్సరం పంటలు 5 ఎకరాలు మిరపేసాను. మిరపేస్తే ఆడ 8,000, 9,000, 10,000. తాలుగా ఎంత 6 క్వింటాలు పోయింది. ఎంత 2 క్వింటాలు మంచిది. అది 10,000 లెక్కల పోతే మనం ఎట్లా దీన్ని చేయాలప్పడం. ఈ పరికరాలతో తీసుకోవాలా తప్పదు. సేద్యంకి కాడిమని ఇరిపోయేదే. ఎద్దుల బండి కాడిమాను తీసుకోవాలా. బండి కొనికి వచ్చినాం, ఎద్దుల బండి. ఏం చాలా ఇబ్బంది. రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉండదు. పెట్టుబడి కూడా రావడం లేదు. మామూలు తప్పదు, అవసరాలు బట్టి కొనుక్కోవాల్సిందే. అది ఏదేమైనా పని చేసుకోవాల్సిందే. రైతులకు నష్టాలు రావడంతో ఈ ఏడాది కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం స్లో ఉంది వ్యాపారం. గొర్రెలు ఉంటాయి, కాడమానులు ఉంటాయి, గుంటికలు ఉంటాయి, అడ్జస్ట్మెంట్ గొర్రెలు ఉంటాయి. ప్రతిదీ వ్యవసాయ పనిముట్లు మా కాడ ఉంటాయి. ఫస్ట్ కట్టే సమాన్ చేస్తున్నాం. తర్వాత ఈ ఐరన్ వచ్చిన తర్వాత ఐరన్ దీని మీద ఫాలో అయినాం. జనాలు బాగా రావడం లేదు సార్. మిరపలో కొద్దిగా ఇబ్బంది ఉండవని, కాలం కాలేదని రావడం లేదు. ఈ ఏడు డల్లు సార్. నిరుడు బాగుండే సార్. పంటలు లేవు రైతులకి. ఏడు లేకుంటే బండ్లు అంట పోతుండే. ఈ ఏడు పంటలే లేవు రైతులకి. నీలకంఠేశ్వర స్వామి జాతరకి ప్రతి సంవత్సరం మేము వస్తుంటాము. జనాలు చాలా మంది వలసపోయారు పంటలు లేక. వాళ్ళు వేసిన మిర్చి కానీ, పత్తి కానీ చాలా రేటు డౌన్. 12,000 వరకు అమ్ముకున్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు మా సరుకుని చాలా తక్కువగా అడుగుతున్నారు. మాకు చూసే సరుకు చాలా పెరుగుబడింది. ఈ సంవత్సరం చాలా డల్ అయింది వ్యాపారము. మిరపేసిన వాళ్ళకి లాభం లేదు. దానివల్ల ఇప్పుడు మాకు కరెక్ట్ జాతరకి మిరప పంటకి రైతులకు డబ్బులు వస్తుండే. ప్రతి సంవత్సరము బండ్లు బాగా పోతుండే. ఈ సంవత్సరము బండ్లు అడగడం తక్కువైంది. వ్యాపారం కూడా ఏం లేదు సార్. అసలు గొర్రెలు కానీ, గుంటకు కానీ ఏమి కూడా అమ్మలేదు. చాలా నమ్ముకొని వచ్చాము ఇక్కడ. అసలు ఏంది వ్యాపారమే లేదు. మిరపలు పోయినాయి, మిరప లేవు. మిరప ఉంటే కూడా రైతు బాగుండేది. అసలు ఏది వ్యాపారమే లేదు. ఎమ్మిగనూరు రైతుల జాతర కళ కోల్పోవడం స్థానికులను ఆవేదనకు గురిచేస్తోంది.